ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలోని కండర అస్థి పంజర వ్యవస్థ అనేటువంటి ఈ యూనిట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాసే అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యూనిట్ అనేది మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. మరి వారిని దృష్టిలో పెట్టుకొని మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి తెలంగాణ వారికి కూడా మరి వారికి కావాల్సిన కంటెంట్ కావచ్చు, బిట్స్ కావచ్చు, అవన్నీ కూడా మనకి మన యొక్క యాప్లో కోర్సు రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ కోర్స్ పర్చేజ్ చేసుకొని ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా కంటెంట్ రూపంలో మీకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, వాటిని మీరు పర్చేజ్ చేసినట్లయితే. రైట్. సో మరి ఈ అస్థిపంజర వ్యవస్థ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక 2-3 వీడియోల్లో కొంత నేర్చుకోవడం జరిగింది. మరి ఆ వీడియోలో ఏం నేర్చుకున్నాము అనే దాని గురించి ఒక 2 minutes మనం ఇక్కడ రివ్యూ చూద్దాం. సో మానవుని యొక్క అస్థిపంజర వ్యవస్థలో 206 ఎముకలు అనేవి ఉంటాయని మనం నేర్చుకోవడం జరిగింది. మానవుని యొక్క అస్థిపంజరాన్ని 2 విభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి అక్షాస్థి పంజరము అన్నాము, రెండవది అనుబంధ అస్థి పంజరంగా చెప్పుకోవడం జరిగింది. ఈ అక్షాస్థి పంజరం అనేది 80 ఎముకలతోటి ఏర్పడి ఉంటుంది. అనుబంధ అస్థి పంజరం 120 ఎముకలతోటి ఏర్పడి ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి అక్షాస్థి పంజరం ఏదైతే ఉందో దీనిలో మనకి 4 భాగాలు అనేవి ఉండటం జరుగుతుందండి. సో 4 భాగాల్లో ఒకటి పుర్రె, ఓకే, రెండోది వెన్నెముక, మూడోది ఉరోస్థి, 4వది వచ్చరికి రిబ్స్ లేదా పర్షుకల్ అంటాం. సో పుర్రెలో మనకి 22 ఎముకలు అనేవి ఉన్నాయని తెలుసుకున్నాము. వెన్నెముకలో 26 ఎముకలు ఉన్నాయని తెలుసుకున్నాము. ఉరోస్థి 1, పర్షుకలు 24. సో ఈ విధంగా మనకి అక్షాస్థి పంజరంలో ఉన్నటువంటి 80 ఎముకలు అనేవి 4 భాగాలుగా విభజించబడి ఉండటం జరిగింది. సో ఇవంతా కూడా మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో వచ్చరికి అనుబంధాస్థి పంజరము అపెండికులర్ స్కెలిటన్ అంటాము. ఈ అపెండికల్ స్కెలిటన్ గురించి, దాంట్లో ఉన్నటువంటి 120 ఎముకల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో అక్షాస్థి పంజరంలో గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి వచ్చరికి అనుబంధాస్థి పంజరం. ఈ అనుబంధాస్థి పంజరంలో మనకి 120 ఎముకలు అనేవి ఉంటాయి. అనుబంధాస్థి పంజరంలో అపెండికులర్ స్కెలిటన్ లో 120 ఎముకలు ఉంటాయి. సో దీంట్లో ఈ అనుబంధాస్థి పంజరం ఏదైతే ఉందో దీనిలో కూడా మనకి పూర్వ మరియు పూర్వాంగాలు అదేవిధంగా చర్మాంగాలు ఉంటాయి. అదేవిధంగా మనకి మేకలలు అంటామండి. సో ఈ మేకలలు కూడా 2 రకాలు ఉన్నాయి. ఉరో మేకల అన్నాము, శ్రోణి మేకల అని చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా మనకి ఈ అనుబంధాస్థి పంజరం ఏదైతే ఉందో ఈ అనుబంధాస్థి పంజరంలో పూర్వాంగాలు, చర్మాంగాలు, మేకల్లో ఉరో మేకల, ఓకే, శ్రోణి మేకల అనేటువంటి ఈ భాగాలతోటి మనకి అనుబంధాస్థి పంజరం అనేది ఏర్పడి ఉంది. సో ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాం. పూర్వాంగాల గురించి, పూర్వాంగాల్లో ఉన్నటువంటి ఎముకల గురించి మనం నేర్చుకుందాం. తర్వాత చర్మాంగాల ఎముకల గురించి, తర్వాత మేకలలో అయినటువంటి ఉరువు మేకల, శ్రోణి మేకల, వీటి గురించి మనం ఈ వీడియోలో మనం ప్రస్తుతం డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. సో ఇటువంటి వీడియోస్ అన్ని కావాలంటే ముందు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. రైట్. సో మరి మొట్టమొదటి మనకి పూర్వాంగ ఎముకల గురించి మనం చూద్దాం. పూర్వాంగ ఎముకలు ఓకే. సో ఇది ఒక పూర్వాంగం తీసుకున్నట్లయితే, పూర్వాంగం అనుకున్నట్లయితే డయాగ్రామ్ ఒకసారి చూడండి. పూర్వాంగం. సో దీంట్లో మనకి 30 ఎముకలు అనేవి ఉంటాయండి. ఎన్ని ఎముకలు ఉంటాయండి అంటే దీంట్లో పూర్వాంగంలో 30 ఎముకలు అనేవి ఉండటం జరుగుతుంది. ఇలాంటి పూర్వాంగాలు మనకి 2 ఉండటం జరుగుతుంది. సో మనకి 30 30 + 30 ఈ విధంగా 60 బోన్స్ అనేవి మనకి పూర్వాంగాల్లో ఉండటం జరుగుతుందండి. ఓకే. మరి ఈ పూర్వాంగ ఎముకలు అనేవి 30 ఉంటాయని చెప్పుకున్నాము. ఈ 30లో ఎన్ని ఉంటాయి? సో ఇది ఒక పూర్వాంగాన్ని తీసుకున్నట్లయితే ఈ పూర్వాంగంలో భుజాస్థి ఇది ఒకటి ఉంటుంది, భుజాస్థి అనేది. రెండోది రత్ని, 2, 3 అరత్ని, 4 మణిబంధకాస్తులు, 5
కరభాస్తులు 6 అంగుళ్యాస్తులు. ఇలా మనకి ఒక పూర్వాంగాన్ని తీసుకున్నట్లయితే దాంట్లో మనకి 6 రకాలైనటువంటి ఎముకలు కనిపించడం జరుగుతుంది. వీటిల్లో మనకి భుజాస్థి తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి దీన్ని మనం భుజాస్థి అంటాము. లేదా ఈ భుజాస్థి ఏదైతే హ్యూమరస్ అంటామో ఈ భుజాస్థిలో మనకి తల భాగం ఉంటుంది, కాండం ఉంటుంది, ట్రోక్లియా అనేటువంటి భాగం అనేది ఉండటం జరుగుతుంది. సో భుజాస్థి లేదా హ్యూమరస్ అంటాం. రైట్. తర్వాత మనకి రత్ని అనేటువంటి ఒకటి ఉంటుంది, రేడియస్ వలన అనేటువంటి ఇది ఒకటే ఉంటుంది, ఇది ఒకటే ఉంటుంది. ఇది ఒక బోను, ఇది ఒక బోన్. రైట్. సో 1 1 1 ఇలా 3 బోన్స్ అనేవి ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ మనకి మణిబంధకాస్తులు వీటిని మనం కార్పల్స్ అంటాము. సో కరభాస్తులు వీటిని మెటాకార్పల్స్ అంటాము. సో అంగుళ్యాస్తులు ఫాలెంజియన్స్ అంటాం. సో మణిబంధకాస్తులు మనకి 8 అనేవి ఉండటం జరుగుతుంది. కరభాస్తులు 5 ఉంటాయి. అంగుళ్యాస్తులు అనేవి ఫాలెంజియన్స్ అనేవి 14 ఉండటం జరుగుతుంది. సో టోటల్గా మనకి ఈ యొక్క 3 ప్లస్ టోటల్గా మనకి 30 బోన్స్ అనేవి మనకి ఇక్కడ పూర్వాంగ ఎముకలుగా ఉండటం జరుగుతుంది. అంటే ఒక పూర్వాంగాన్ని తీసుకున్నట్లయితే 30 ఎముకలతోటి ఏర్పడి ఉండటం జరుగుతుంది. అలాంటి పూర్వాంగాలు మనకి 2 ఉన్నాయి కాబట్టి మొత్తం పూర్వాంగ ఎముకలు అనేవి 30 + 30 60గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ తెలుగు పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఇంగ్లీష్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి పూర్వాంగ ఎముకల తర్వాత ఉన్నటువంటిది చర్మాంగాలు. చర్మాంగ ఎముకలు సో ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. సో ఒక్కొక్క చర్మాంగాన్ని తీసుకున్నట్లయితే దాంట్లో 30 ఎముకలు అనేవి ఉండటం జరుగుతుంది. ఇంకొక చర్మాంగంలో కూడా ప్లస్ మనకి 30 అనేవి ఉంటాయి. మొత్తం కూడా మనకి చర్మాంగ ఎముకలు అనేవి 30 ఉండటం జరుగుతుంది. ఒక్కొక్క దాంట్లో 30 ఉంటాయి. ఇలాంటి మనకి చర్మాంగాలు 2 ఉంటాయి కాబట్టి సో చర్మాంగాలు అంటే మనకి హిండ్ లిమ్స్ అంటాం. ఓకే. పూర్వాంగాలు వచ్చేసరికి 4 లిమ్స్ అంటాము. సో ఇక్కడ కూడా మనకి 60 బోన్స్ అనేవి ఉండటం జరుగుతుంది. సో ఈ 30లో మనకి 30 తీసుకున్నట్లయితే ఒక చర్మాంగాన్ని తీసుకున్నట్లయితే ఒక హిండ్ లిమ్స్ కానీ తీసుకున్నట్లయితే 30 బోన్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి. సో చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ బోన్ ఏదైతే ఉందో ఈ బోన్ నే మనం తుంటి ఎముక, ఓకేనా, తుంటి ఎముక అంటామండి. తుంటి ఎముక, దీన్నే మనం ఏమంటాము, ఫీమర్ బోన్ అంటాం. రైట్. సో తర్వాత మనకి బహిర్జంగిక, అంతర్జంగిక అనేటువంటి బోన్స్ ఉంటాయి. ఇది ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది. ఇక్కడ తుంటి ఎముక అనేది కూడా ఒకటి ఉంటుంది. ఈ తుంటి ఎముకలో మళ్ళీ మనకి తల భాగం అనేది ఉంటుంది. సో కాండం అనేది ఉంటుంది, కందం అనేటువంటి భాగంలో ఉండటం జరుగుతుంది. మొత్తం కలిపి మనకు తుంటి ఎముక అంటాం, ఫేమర్ బోన్ అంటాం. రైట్. సో అంతర్జంగిక, బహిర్జంగిక. అంతర్జంగిక ఒకటి ఉంటుంది, బహిర్జంగిక ఒకటి ఉంటుంది. సో అంతర్జంగిక ఏదైతుందో దీన్ని టిబి అంటాము. సో దీని వచ్చరికి పిబ్బులా అంటాము. టిబియా, పిబ్బులా, పెద్దవిగా ఉన్నదాన్ని టిబులా, చిన్నది మనకి పిబ్బులా ఒక చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి ఒక్కొక్కటి 3 బోన్స్ అనేవి ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చరికి శీలమండల బోన్ ఎముకలు, ప్రపాదాస్తికలు, అంగుళ్యాస్తులు అంటాము. టార్సెల్స్, మెటాటార్సెల్స్, ఫాలెంజియన్స్. ఓకే. ఈ విధంగా మనకి బోన్స్ అనేవి ఉండటం జరుగుతుంది. సో తుంటి ఎముక ఏదైతే ఉందో ఈ తుంటి ఎముక వచ్చరికి ఒకటి ఉంటుంది, ఓకేనా. ఫేమర్ బోన్ అనేది ఒకటి ఉంటుంది, టిబియా అనేది ఒకటి ఉంటుంది, ఫెబులా అనేది మనకి ఒకటి ఉండటం జరుగుతుంది. సో టార్సెల్స్ అయితే ఉన్నాయో టార్సెల్స్ వచ్చరికి మనకి టార్సెల్స్ 7 అనేది ఉంటుంది. మెటాటార్సెల్స్ 5 ఉంటాయి. ఫాలెంజియస్, అంగుళ్యాస్తులు అనేవి మనకి 14 ఉండటం జరుగుతుంది. సో వీటన్నిటిలో మనం వేసుకుంటే 29 ఉంటాయి. ఇంకొక బోన్ వచ్చరికి నీ జాయింట్ ఏదైతే ఉందో, నీ జాయింట్ అంటాము, మోకాలి నీ జాయింట్. ఈ నీ జాయింట్ ని మనకి ప్రొటెక్ట్ చేస్తూ నీ జాయింట్ పైన ఒక కప్పు లాగా ఉంటుంది, దాన్నే మోకాల చెప్ప ఎముక లేదా పటెల్ల అంటాము. ఇది ఒకటి ఉండటం జరుగుతుంది. ఓకే. సో ఈ మోకాల చెప్ప ఎముక అనేది లేదా పటెల్ల అనేది దేంతో ఏర్పడి ఉంటుంది, స్నాయుబంధనం, టెండాన్ తోటి ఏర్పడి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం మోకాలు చెప్ప ఎముకను లేదా పటెల్లాను ఏమంటాము అంటే సెసమాయిడ్ బోన్ గా చెప్పుకోవడం జరుగుతుంది. సెసమాయిడ్ బోన్ ఏదంటే పటెల్లా లేదా మోకాలు చెప్ప బోన్. ఓకే. ఈ విధంగా మనకి చర్మాంగంలో ఉన్నటువంటి ఎముకలు 30 ఎముకలు అనేది ఈ విధంగా ఉండటం జరుగుతుంది. ఓకే. సో ఇంతవరకు మనకి అనుబంధాస్థి పంజరంలో ఉన్నటువంటి పూర్వాంగ ఎముకలు, చర్మాంగ ఎముకల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి గ్రిడిల్స్ లో
రెండు రకాల గ్రిడిల్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. సో వాటిల్లో ఒకటి వచ్చరికి ఉరోమేకల, రెండవది శ్రోణి మేకల అన్నాము. ఉరోమేకల పెక్టోరియల్ గ్రిడిల్, నెక్స్ట్ వచ్చరికి శ్రోణి మేకల పెల్విక్ గ్రిడిల్ అంటాము. సో ఇది మనకి ఉరోమేకల పెక్టోరియల్ గ్రిడిల్ అంటాము. ఉరోమేకల ఉరోమేకల అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఈ ఉరోమేకల అనేటువంటి ఈ భాగం అనేది పూర్వాంగం ఏదైతే ఉందో అంటే మన చేతులు, ఈ పూర్వాంగాలు ఏవైతే ఉన్నాయో ఈ పూర్వాంగాలను అక్షాస్థి పంజరానికి కలపటానికి, ఈ పూర్వాంగాలను చేతులను ఈ అక్షాస్థి పంజరం ఏదైతే ఉందో ఈ అక్షాస్థి పంజరానికి కలపటానికి ఈ ఉరోమేకల అనేటువంటి భాగం అనేది ఉపయోగపడుతుందండి. మరి ఈ ఉరోమేకల అనేటువంటి భాగంలో రెండు రకాల ఎముకలు అనేవి ఉంటాయండి. ఒకటి జత్రుక అంటామండి, జత్రుక లేదా కాలర్ బోన్ అంటాం. రెండవది వచ్చరికి అంశ పలకము, దీన్ని స్కాపులా అంటాం. ఈ విధంగా మనకి ఉరోమేకల అనేది రెండు ఎముకలతోటి ఏర్పడి ఉంటుంది. ఒకటి జత్రుక లేదా కాలర్ బోన్ అన్నాము, రెండోది అంశ పలకము లేదా దీన్ని స్కాపులా అంటాం. ఈ విధంగా ఉరోమేకల అనేది రెండు ఎముకలతోటి ఏర్పడి ఉండటం జరుగుతుంది. ఓకే, మరి ఈ ఉరోమేకల అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, ఏ ప్లేస్ లో ఉంటుంది అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇది మనకి వర పృష్ఠతలము. ఓకేనా, వర పృష్ఠతలం. ఓకే, వర భాగం యొక్క పృష్ఠతలం అంటే వెనక భాగంలో మనకి 2 అదే విధంగా 2 నుంచి 7 పర్షుకలు ఏవైతే ఉన్నాయో ఈ పర్షుకల మధ్యన మనకి ఇది ఉరోమేకలు అనేవి ఉండటం జరుగుతుందండి. ఏ పర్షుకల మధ్య ఉంటుందంటే 2 నుంచి 7 పర్షుకల మధ్యన ఈ ఉరోమేకలు అనేది ఉండటం జరుగుతుంది. ఓకే, రైట్. సో మరి ఇక్కడ ఉన్నటువంటి అంశ పలకము లేదా స్కాపులా అనే దాన్ని చూసుకున్నట్లయితే ఇది ఏ ఆకారంలో ఉంటుంది అంటే త్రిభుజ ఆకారంలో ఉంటుంది, ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ భాగాన్ని అంతటిని కూడా మనకి స్కాపులా లేదా అంశ పలకము అంటామండి. త్రిభుజాకారంలో ఉంటుంది. సో ఈ విధంగా త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఈ అంశ పలకం యొక్క పృష్ఠతలంలో మనకి ఈ విధంగా ఒక కటకం అనేటువంటి భాగాన్ని కలిగి ఉండటం జరుగుతుంది. సో ఈ కటకం యొక్క భాగం నుంచే మనకి బల్లపరుపుగా ఉన్నటువంటి ఒక కీలితం ఏర్పడుతుంది. దీన్ని మనం ఆక్రోమియన్ కీలితము అంటాము. ఓకేనా, స్కాపులా లేదా అంశ పలకం యొక్క పృష్ఠతలంలో ఉన్నటువంటి ఈ కటకం నుంచే మనకి బల్లపరుపుగా ఉన్నటువంటి ఆక్రోమియన్ కీలితము అనేటువంటి భాగం అనేది ఏర్పడుతుందండి. ఓకే, మరి ఈ ఆక్రోమియన్ కీలితము అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఈ ఆక్రోమియన్ కీలితంలోనే మనకి జత్రుక కాలర్ బోన్ అని చెప్పుకున్నాం కదా, ఈ కాలర్ బోను ఈ ఆక్రోమియన్ కీలితంతో సంధితలాన్ని ఏర్పరచుకుంటుంది. బోన్ అనేది అతికి ఉండటం జరుగుతుంది. దాని ఫలితంగా మనకి ఇక్కడ ఉంటే రొమ్ము కండరాలకు అదే విధంగా పూర్వాంగ కండరాలండి. ఓకేనా, రొమ్ము కండరాలు అదే విధంగా పూర్వాంగ కండరాలు, రొమ్ము మరియు పూర్వాంగ వీటి యొక్క కండరాలకు ఆధారాన్ని ఇవ్వడానికి ఉపయోగపడటం జరుగుతుందండి. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. అంటే ఇక్కడ ఈ ఆక్రోమియన్ కీలితం తోటి మనకి సంధితలం, ఏ భాగం సంధితలాన్ని ఏర్పరచుకో, ఏ భాగం కలుస్తుందంటే మనకి ఇక్కడ చెప్పుకున్న జత్రుక. ఓకేనా, కాలర్ బోన్ అన్నాం. ఈ కాలర్ బోన్ ఆక్రోమియన్ కీలితంతో సంధితలాన్ని ఏర్పరచుకోవడం వల్ల మనకి రొమ్ము కండరాలకు మరియు పూర్వాంగం యొక్క కండరాలకు సపోర్ట్ ఆధారాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఇవి రెండు కలిసిపోవటం వల్ల, అక్కడ కలుసుకోవడం వల్ల. ఓకే, మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ ఆక్రోమియన్ కీలితం ఏదైతే ఉందో ఈ ఆక్రోమియన్ కీలితం యొక్క కింద భాగాన ఒక గర్తం అనేది ఉంటుంది. దీన్ని అంశ కుహరము అంటామండి. ఓకే, ఒకసారి మనం చూడండి. సో ఈ ఆక్రోమియన్ కీలితం, బలపరుపుకోనున్న ఆక్రోమియన్ కీలితం, ఈ కీలితం యొక్క కింది భాగంలో ఒక గర్తం అనేది ఉంటుంది. దీన్ని మనం అంశ కుహరము అన్నామండి.
ఓకే, ఈ అంశకుహరంలో మనకి భుజాస్థి, పూర్వాంగం యొక్క భుజాస్థి ఏదైతే ఉందో ఆ పూర్వాంగం యొక్క భుజాస్థి యొక్క తల అనేది ఈ అంశకుహరంలో ఇమిడి ఉంటుంది. ఇమిడి ఉండి మనకి భుజపు బంతి గిన్నె కీలును ఏర్పరచటం జరుగుతుందండి. ఓకే, అర్థమైంది కదా. సో ఈ అంశఫలకంలో ఉన్నటువంటి ఈ అంశకుహరంలో పూర్వాంగం యొక్క భుజాస్థి యొక్క తల భాగం ఈ అంశకుహరంలో ఇమిడి ఉండి భుజపు బంతి గిన్నె కీలును ఏర్పరచడం జరుగుతుంది. ఓకే, క్లియర్. సో ఇది మనకి ఉరవ మేకలండి, పెక్టోరియల్ గ్రిడిల్ అంటాము. సో నెక్స్ట్ మనకి 4వ భాగం పెల్విక్ గ్రిడిల్, శ్రోణి మేకలు అంటాం. సో శ్రోణి మేకలు చూసుకున్నట్లయితే దీన్ని 2 సమాన అర్ధ భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఇదొక భాగం, ఇదొక భాగం. సో దీంట్లో మనకి తుంటి ఎముక అనేది ఒకటి ఉంటుంది. తుంటి ఎముక అనేటువంటి భాగం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క అర్ధ భాగంలో మనకి ఇక్కడ 2 అర్ధ భాగాలు చేసుకున్నప్పుడు ఇటు ఒక అర్ధ భాగం, ఇటు ఒక అర్ధ భాగంలో తుంటి ఎముక అనేది ఉంటుంది. లేదా దీన్ని మనం తుంటి ఎముక లేదా కోక్సల్ ఎముక అని కూడా అంటాము. కోక్సల్ ఎముక అంటామండి. తుంటి ఎముక లేదా కోక్సల్ ఎముక అంటాము. ఈ విధంగా ఇదంతా కూడా మనం. సో ఈ తుంటి ఎముక లేదా కోక్సల్ ఎముకలో మనకి 3 ఎముకలు అనేవి ఉండటం జరుగుతుంది. ఎన్ని ఎముకలు ఉంటాయి దీంట్లో? 3 ఎముకలు అనేవి ఉండటం జరుగుతుందండి. 3 ఎముకలతోటి ఈ తుంటి ఎముక లేదా కోక్సల్ ఎముక అనేది ఏర్పడి ఉంటుంది. సో ఈ 3 ఎముకల్లో ఫస్ట్ది శ్రోణ్యాస్థి అంటాము. సో రెండవది జగనాస్థి. సో మూడవది వచ్చరికి అసనాస్థి అంటాం. ఈ విధంగా మనకి తుంటి ఎముక లేదా కోక్సల్ ఎముక అనేది 3 ఎముకలతోటి ఏర్పడి ఉండటం జరుగుతుంది. ఒకసారి మనం గమనించినట్లయితే డయాగ్రామ్ చూడండి ఒకసారి మనకి. సో ఇదంతా కూడా తుంటి ఎముక అంటాము. దీంట్లో 3 ఎముకలు ఉన్నాయని చెప్పుకున్నాము. సో దీన్ని మనము శ్రోణ్యాస్థి అంటాము. సో దీన్నేమో మనం ఈ బోన్ ఏమో అసనాస్థి అన్నాము. సో ఇక్కడ మధ్యలో ఒక బోన్ అనేది ఉంటుంది. ఈ విధంగా దీన్ని మనం ఏమంటామంటే జగనాస్థి అంటామండి. జగనాస్థి, శ్రోణ్యాస్థి, జగనాస్థి, అసనాస్థి. ఓకే, మరి ఈ 3 బోన్స్ ఎక్కడైతే కలుస్తూ ఉన్నాయో ఈ ప్రాంతంలో మనకి ఈ 3 బోన్స్ శ్రోణ్యాస్థి కావచ్చు, జగనాస్థి కావచ్చు, ఈ అసనాస్థి అనేటువంటి ఈ 3 రకాల బోన్స్ అనేవి ఒక ప్రదేశంలో కలుస్తున్నాయి. ఈ ప్రదేశాన్ని మనం ఏమంటామంటే ఉదూకలము అంటామండి. ఈ ప్రదేశాన్ని మనం ఉదూకలం అంటాము. ఈ ఉదూకలం అనేటువంటి ఈ భాగంలోనే మనకి ఫీమర్ బోన్, తుంటి ఎముక అంటే చర్మాంగాల్లో ఉన్నటువంటి తుంటి ఎముక యొక్క లేదా ఫీమర్ బోన్ యొక్క తల అనేది దీంట్లో ఇమిడి ఉంటుంది. ఉదూకలం అనేటువంటి భాగంలో దాని యొక్క ఫీమర్ బోన్ యొక్క తల అనేది ఇమిడి ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ 2 అర్ధ భాగాలుగా డివైడ్ చేశాము. ఇదొక అర్ధ భాగం, ఇదొక అర్ధ భాగం. ఈ 2 అర్ధ భాగాలు అనేవి ఎక్కడ కలుస్తున్నాయంటే ఇదిగో చూడండి, ఈ కలర్ లో, ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ 2 సమాన అర్ధ భాగాలు కలుస్తున్నాయి. సో దీన్నే మనము జగన సంధానము అంటామండి. జగన సంధానంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మనకి దేనితోటి ఏర్పడి ఉంటుంది ఈ జగన సంధానం? ఎందుకంటే ఈ రెండింటిని కలుపుతూ ఉంటుంది కాబట్టి ఇది తంతుయుతమైనటువంటి ఓకే, ఈ జగన సంధానం అనేది మనకి తంతుయుత మృదులాస్థి. ఈ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదండి, మృదులాస్థి. ఈ తంతుయుత మృదులాస్థి తోటి ఈ జగన సంధానం అనేది ఏర్పడి ఉంటుంది. సో అందువల్ల ఈ 2 సమాన అర్ధ భాగాలు అనేవి ఇక్కడ జగన సంధానము అనేటువంటి భాగంలో కలుస్తూ ఉన్నాయండి. ఓకే, క్లియర్. సో ఇది మనకి అపెండిక్యులర్ స్కెల్టన్
అనుబంధ అస్థిపంజరం, దాంట్లో ఉన్నటువంటి పూర్వాంగాలు, చర్మాంగాలు, వాటిలో ఉన్నటువంటి ఎముకలు, శ్రోణి మేకల, ఊరో మేకల, వాటిలో ఉన్నటువంటి ఎముకల గురించి మనం డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. సో ఇంతవరకు మనకి మానవుని యొక్క అస్థిపంజరంలో యొక్క 2 విభాగాలైనటువంటి అక్ష అస్థిపంజరము, అదేవిధంగా అపెండికులర్ అనుబంధ అస్థిపంజరం గురించి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో మనకి ఇంకొక చిన్న టాపిక్ ఉంది, అవే మనకి జాయింట్స్, కీళ్ళు. ఈ కీళ్ళు సో ఎన్ని రకాలు ఉంటాయి, ఆ రకాలు ఏ రకాల కీళ్ళు మనకి ఎందుకు, ఎక్కడ ఏ భాగంలో ఏ రకాల కీళ్ళు ఉన్నాయి అనే దాని గురించి మనకు రావడం జరుగుతుంది. చివరిగా మనకి ఈ వ్యవస్థకు సంబంధించి కొన్ని వ్యాధులు అనేవి రావటం జరుగుతుంది. అస్థిపంజర వ్యవస్థకు సంబంధించి ఏ వ్యాధులు జనరల్గా ఈ అస్థిపంజర వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు వస్తాయి అనేటువంటి టాపిక్ కూడా ఉంది. ఒక 4-5 వ్యాధులు అనేది ఇవ్వడం జరిగింది. ఆ వ్యాధుల గురించి కూడా మనం నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇటువంటి వీడియోస్ అన్ని కూడా మీకు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.